సంతానం లేని దంపతులకు శుభవార్త. తక్కువ ఇంజెక్షన్లతో తక్కువ ఖర్చుతో ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా డ్రగ్ ఫ్రీ IVF ని మీకు అందిస్తుంది. కాల్ 9015245245. దేశంలో 150 మెడికల్ కాలేజీలు గుర్తింపును కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే 40 వైద్య కళాశాలల గుర్తింపును రద్దు చేసింది నేషనల్ మెడికల్ కమిషన్ NMC. దేశంలోని అనేక వైద్య కళాశాలల్లో తగినంత మంది బోధనా సిబ్బంది లేరు. అయితే ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలను చాలా కాలేజీలు పాటించడం లేదు. దీంతో 40 మెడికల్ కాలేజీల గుర్తింపును NMC రద్దు చేసింది. ఇందులో గుజరాత్, అస్సోం, పుదుచ్చేరి, తమిళనాడు, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్కు చెందినవి. ఇటీవల అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డుకు చెందిన బృందం వైద్య కళాశాలను తనిఖీ చేసింది. దీంతో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడంతో పాటు సిబ్బంది హాజరుకు సంబంధించి ఆధార్కు అనుసంధానం చేసిన బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయడం లేదని గుర్తించారు. అలాగే ఫ్యాకల్టీకి సంబంధించినంత వరకు చాలా కాలేజీల్లో పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా తేలింది. దీంతో కాలేజీలపై చర్యలు తీసుకుంది NMC. అయితే దీనిపై 30 రోజులు అప్పీలు చేసుకునేందుకు కాలేజీలకు వీలుంది. ఒకవేళ అప్పీలును తిరస్కరించినట్లయితే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను సంప్రదించే వీలుంటుంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో మెడికల్ కాలేజీలు దాదాపు రెట్టింపయ్యాయి. 2014 నాటికి దేశంలో 387 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 2023 నాటికి వాటి సంఖ్య 660కి చేరింది. ఇందులో 22 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ కాలేజీలు, 2014 నాటికి కేవలం 7 ఎయిమ్స్ కాలేజీలు ఉండేవి. 2014లో మెడికల్ సీట్లు 51,348 సీట్లుంటే నేడు దాదాపు 1,00,000 సీట్లున్నాయి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ల విషయానికి వస్తే 2014లో 31,185 ఉంటే నేడు 65,335కు చేరాయి. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో నడిచే పథకాల ద్వారా జిల్లా లేదా రిఫరల్ ఆసుపత్రులను అప్గ్రేడేషన్ చేసి కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. మరో 157 మెడికల్ కాలేజీలకు కేంద్రం అనుమతించగా అందులో 94 ఇప్పటికే పనిచేస్తున్నాయి. అయితే కొత్తగా ఏర్పాటవుతున్న కాలేజీల్లో బోధనా సిబ్బంది నియామకం సరిగా జరగడం లేదు. ఒక్క గుజరాత్లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని 1600 బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీ ఉన్నట్టుగా ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే వైద్య విద్యకు సంబంధించినంత వరకు ప్రమాణాల విషయంలో రాజీ పడేది లేదంటోంది నేషనల్ మెడికల్ కమిషన్. నాణ్యమైన వైద్య విద్యను అందించడమే తమ లక్ష్యం అంటోంది. ఈ క్రమంలోనే నిబంధనలు పాటించిన మెడికల్ కాలేజీలపై చర్యలకు ఉపక్రమించింది. దేశంలో 150 మెడికల్ కాలేజీలు గుర్తింపును కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే 40 వైద్య కళాశాలల గుర్తింపు రద్దు చేసింది నేషనల్ మెడికల్ కమిషన్. దేశంలోని అనేక వైద్య కళాశాలల్లో తగినంత మంది బోధనా సిబ్బంది లేరు. అయితే ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలను చాలా కాలేజీలు పాటించడం లేదు. దీంతో 40 మెడికల్ కాలేజీల గుర్తింపును NMC రద్దు చేసింది. ఇందులో గుజరాత్, అస్సోం, పుదుచ్చేరి, తమిళనాడు, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్కు చెందినవి ఉన్నాయి. ఇటీవల అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డుకు చెందిన బృందం వైద్య కళాశాలను తనిఖీ చేసింది. దీంతో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడంతో పాటు సిబ్బంది హాజరుకు సంబంధించి ఆధార్కు అనుసంధానం చేసిన బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయడం లేదని గుర్తించింది. అలాగే ఫ్యాకల్టీకి సంబంధించినంత వరకు చాలా కాలేజీల్లో పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా తేలింది. దీంతో కాలేజీలపై చర్యలు తీసుకుంది NMC. అయితే దీనిపై 30 రోజులు అప్పీల్ చేసుకునేందుకు కాలేజీలకు వీలుంది. ఒకవేళ అప్పీలును తిరస్కరించినట్లయితే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను సంప్రదించే వీలుంటుంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో మెడికల్ కాలేజీలు దాదాపు రెట్టింపయ్యాయి. 2014 నాటికి దేశంలో 387 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 2023 నాటికి వాటి సంఖ్య 660కి చేరింది. ఇందులో 22 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ కాలేజీలు, 2014 నాటి కేవలం 7 ఎయిమ్స్ కాలేజీలు ఉండేవి. 2014లో మెడికల్ సీట్లు 51,348 సీట్లుంటే నేడు దాదాపు 1,00,000 సీట్లున్నాయి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ల విషయానికి వస్తే 2014లో 31,185 ఉంటే నేడవి 65,335కు చేరాయి. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో నడిచే పథకాల ద్వారా జిల్లా లేదా రిఫరల్ ఆసుపత్రులను అప్గ్రేడేషన్ చేసి
కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. మరో 157 మెడికల్ కాలేజీలకు కేంద్రం అనుమతించగా అందులో 94 ఇప్పటికే పనిచేస్తున్నాయి. అయితే కొత్తగా ఏర్పాటవుతున్న కాలేజీల్లో బోధనా సిబ్బంది నియామకం సరిగా జరగడం లేదు. ఒక్క గుజరాత్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలోనే 1600 బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీలు ఉన్నట్టుగా ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే వైద్య విద్యకు సంబంధించినంత వరకు ప్రమాణాల విషయంలో రాజీ పడేది లేదంటోంది నేషనల్ మెడికల్ కమిషన్. నాణ్యమైన వైద్య విద్యను అందించడమే తమ లక్ష్యం అంటోంది. ఈ క్రమంలోనే నిబంధనలు పాటించిన మెడికల్ కాలేజీలపై చర్యలకు ఉపక్రమించింది.